తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తిరుగే లేకుండా పోయింది. నారాయణఖేడ్ ఉప ఎన్నికలను కారు జోరు చూపించింది. టీఆర్ఎస్ విజయభేరి మోగించింది. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 53,625 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిస్తే టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. కాంగ్రెస్ కు 39,451, టీడీపీకి 14,787 ఓట్లు వచ్చాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు టీఆర్ఎస్ ను గెలిపించారని భూపాల్ రెడ్డి తెలిపారు. ఇంతకీ తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదా? ఇప్పట్లో ఆ పార్టీని ఓడించే సత్తా ఎవరికీ లేదా? టీఆర్ఎస్ ను గెలిపిస్తోంది ప్రభుత్వ పథకాల, ప్రజల నమ్మకమా? నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫలితాలు ఊహించినవి. ఎందుకంటే వరంగల్లో 5 లక్షలు, జిహెచ్ఎంసీలో సెంచరీ కొట్టిన తర్వాత ఇక నారాయణఖేడ్లో 50,000కు పైగా మెజార్టీ వస్తుందని ఎవరైనా ఊహించింది. వాస్తవానికి ఇలాంటి ఎన్నికల్లో మన గత అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, నాయకుడు చనిపోతే ఆ చనిపోయిన నాయకుని కుటుంబ సభ్యులు పోటీ చేస్తే సానుభూతి పవనాలు వచ్చి గెలుస్తుంటారు. కానీ సానుభూతి పవనాల కన్నా రాజకీయ పవనాలు బలమైనవి అని ఈ ఎన్నిక రుజువు చేసింది. రాజకీయ పవనాలే ఉన్నప్పుడు ఏ పవనాలు కూడా పనిచేయవు. ఇవాళ టీఆర్ఎస్కు అనుకూలంగా రాజకీయ పవనాలు ఉన్నాయి, ఇక మిగతా ఏ పవనాలు కూడా పనిచేయవు. ఇక నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న మరో సమస్య ఏంటంటే, కృష్ణారెడ్డి కుటుంబానికి, షెట్కర్ల కుటుంబానికి మధ్య చాలా కాలంగా వివాదం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ప్రధాన నాయకుల కుటుంబాలకు మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణ కాంగ్రెస్ పార్టీ కొంత పరిష్కరించి ఆల్టర్నేట్గా మీరు ఒకసారి పోటీ చేయండి నేను చెప్పినా కూడా ఆ కుటుంబాల మధ్య ఉన్నటువంటి కలహాలు కూడా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటానికి కారణమైంది. కానీ ఇవన్నీ ఏవి ఉన్నా లేకపోయినా కూడా టీఆర్ఎస్ గెలిచేది. కారణం ఏంటంటే ఓవరాల్గా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్పు చెందలేదు. ఇది మొదటి పరిణామం. మనకు వరంగల్, హైదరాబాద్, నారాయణఖేడ్ ఈ మూడింటిని కలిపి చూసినప్పుడు అర్థమయ్యే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 2014లో టీఆర్ఎస్కు అనుకూలంగా ఒక రాజకీయ వాతావరణం వచ్చింది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావడం, ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య భూమికను పోషించడం, టీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన ఆ తెలంగాణ ఉద్యమంలో ఎవరు దూకినా టీఆర్ఎస్ చేయబట్టే దూకారు తప్ప వాళ్ళంతా వాళ్ళు నిజాయితీగా తెలంగాణ కోసం నిలబడలేదు అని ప్రజలు తెలంగాణలో నమ్మారు. దీంతో పాటు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అయినా, మేము ఇచ్చిన వాళ్ళమని కాంగ్రెస్ చెప్పుకున్నా ప్రజలు తిరస్కరించారు. 2014లోనే నీవు వట్టిగా ఇవ్వలేదు, నిన్ను ఒత్తిడి చేస్తే ఇచ్చావు, ఇచ్చింది నువ్వేనా, ఇప్పించింది మాత్రం టీఆర్ఎస్, ఇచ్చేలా చేసింది టీఆర్ఎస్, ఇవ్వని తప్పనిసరి పరిస్థితి తెచ్చింది కేసీఆర్ అని ప్రజలు నమ్మారు. కేసీఆర్ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ నాయకత్వం పట్ల స్పష్టంగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. దీనికి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి ప్రాజెక్టుల హోరు కావచ్చు, కారణాలు ఏదైనా కేసీఆర్ పట్ల ఇది ఒక పాజిటివ్ ఓటు మనకు వరంగల్లో, హైదరాబాద్లో, నారాయణఖేడ్లో చూసాం. ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఓటు పడాలని ఎక్కడ లేదు. ఒకప్పుడు ఏమయ్యేదంటే ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఉండాలి, యాంటీ ఇన్కంబెన్సీ ఒక మొదటి పేరు కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉండాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వం పర్ఫామ్ చేసిందని ప్రజలు భావిస్తే ప్రో ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది. అందువల్ల ఈ ఎన్నిక ఖచ్చితంగా కేసీఆర్కు పాజిటివ్ ఓటు, కేసీఆర్ పట్ల ఒక ప్రో ఇన్కంబెన్సీ. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతిపక్షాలకు ఒక అవకాశం తీసుకుని నాయకత్వాన్ని ఇచ్చి ప్రభుత్వ వల్ల అసంతృప్తి చెందిన ప్రజల్ని సమీకరించేటువంటి స్థాయిలో రాజకీయ ప్రతిపక్ష పార్టీలు లేవు. ఏమైనా ఉన్నాయంటే కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా విమర్శించడమే తప్ప ప్రభుత్వ విధానాల వల్ల ఎవరు అసంతృప్తి చెందుతున్నారు, ఈ అసంతృప్తి చెందిన వర్గాలకు ఒక నాయకత్వాన్ని ఇచ్చి విశ్వాసాన్ని ఇవ్వాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం ప్రతిపక్షాల నుంచి కనబడలేదు. అందువల్ల మీరు ఇలా కేసీఆర్ను ఛాలెంజ్ చేసి నిలబడగలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు కనిపించడం లేదు. అలా కనిపించినప్పుడు ఏమవుతుందంటే, ప్రభుత్వం పట్ల అసంతృప్తి అక్కడ ఇక్కడ ఉన్నా, ప్రభుత్వం పట్ల అసంతృప్తి చిదురుముదురుగా ఉన్నా దానికి ఒక రాజకీయ రూపం అనేది రాదు. ఇప్పుడు జరుగుతున్నది కూడా తెలంగాణలో అదే. ప్రజల్లో ఉండేటువంటి ఆ కాస్తో కూస్తో అసంతృప్తి రాజకీయంగా సంఘటితం కానప్పుడు అది రాజకీయంగా వ్యక్తీకరణ కూడా జరగదు. అందువల్ల ఈ ఎన్నికలు మొత్తం ఈ 3 రకాల ఎన్నికలు మనం పోల్చినప్పుడు
ఎదురవుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇదేదో నారాయణఖేడ్లో గెలవడమా, వరంగల్ గెలవడం కాదు. ఈ హైదరాబాదు, నారాయణఖేడ్, వరంగల్ అన్నీ కూడా ఇంతవరకు నేను చెప్పినటువంటి ఒక పొలిటికల్ ట్రెండ్స్ను మాత్రమే తెలియజేస్తున్నాయి.